ఎప్పుడైనా డాక్టర్ గారు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి చీర కొని పెట్టారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది నీ చీర చాలా బాగుంది, ఎలాగ ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నావు, ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మా ఆయన్ని తీసుకెళ్ళండి అని చెప్తాను నేను. తనే చేస్తారు. మీ మీద రాజశేఖర్ గారి మీద కామెడీ స్కిట్స్ చాలా అవును మ్యూక్రీ షోస్ చూస్తారు, చూసి నవ్వుకుంటారా? జీవిత గారికి ఏమి ఇష్టం? టమాటా పప్పు ఒకటి మై ఫేవరెట్. అని చిన్నప్పుడు మా అమ్మాయి తన నీకు ఏం అక్కలేదు, ఇది కిరాణా కొట్టుడికి పెళ్లి చేసేస్తే రోజు పప్పు ఉంటే చాలు నీకు అనేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మా అమ్మ. జీవిత గారు మీ సినిమాలో ఒక మంచి పాట మీ నోట విన్నాను, కానీ చచ్చినా నేను పాడలేను ఒక లైన్ కూడా అస్సలు. అలా నమ్మకూడదు, బికాజ్ మీ స్వీట్ గా మ్యూజికల్ గానే ఉంటుంది. నా గొంతు స్వీట్గా ఉంటుందని మీరు ఒక్కరే. నా పిల్లలు అప్పుడు పొద్దున్న లేచి వెంటనే మాట్లాడితే మా ఆయనకి డబ్బింగ్ చెప్పచ్చు అంటారు మా పిల్లలు. అట్లా నా గొంతు స్వీట్గా ఉండదు కానీ అలా తెలుసు. ఏమంటారు డాడీకి డబ్బింగ్ చెప్పదు. అవును మెయిన్గా సార్ మీ పట్ల తిరిగి ఏం జీవిత అని అడగడం, మీరు బంగారు అని మీరు పిలవడం. రాజశేఖర్ గారు నేను ఫ్రాడ్ అని పిలుస్తుంటే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. పక్కకు పిలిచి వాళ్ళ కూతురుతో అదేంటి ఫ్రాడ్ అంటుంది తనంటే అప్పుడు మా అనేసేవారు నిజంగా. అదే మామంటే నాకు అలవాటు అయిపోయిందండి ఫ్రాడ్ 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 అని పిలవడం. ఇట్లా ఫ్రాడ్ అంటున్నామంటే ఏంటి మా అమ్మ ఫీల్ అయిపోతున్నారు అని అంటే. సినిమా యాక్ట్రెస్ వద్దని అనుకున్నా కూడా అవును పోరాడి చేసుకున్నాను. పెళ్లి రాజశేఖర్కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, బట్ నాట్ యాక్ట్రెస్, నాట్ అన్ యాక్ట్రెస్. తను నాతో చదివింది స్కూల్లో, నాకు 1 year సీనియర్ అమ్మాయి. ఎవరో చెప్పేచ్చు కదా. ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి? వెంటనే పెళ్ళి అని అనుకున్నారు, బట్ ఆయనకు ఆల్మోస్ట్ 1 year అయింది కోలుకోవడానికి. రాజశేఖర్ గారికి ఈ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ క్రచెస్ ఫర్ అబౌట్ 7-8 months క్రచెస్ మీదే ఉన్నారు తను. అప్పుడంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. టోటల్ ఇంకా తను టేక్ కేర్ చేసిందంతా నేనే, నాకే వదిలేశారు మొత్తం. కష్టాలు పడ్డారండి చిన్నప్పుడు? పండగ బట్టలు కొనడానికి డబ్బులు లేవు, మా మదర్ చీర ఏదైనా చింపి మాకు కుట్టించే లెవెల్కి కూడా మేము చూసాం. నేను చూసానండి. అవును, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే జరుగుతుంది. నాకు రేపు బర్త్డే, నేను స్కూల్కి కొత్త బట్టలు వేసుకోవాలి ఎట్లాగంటే